అలా నేను సిఎస్ రావు. ప్రపంచంలో మిగిలినటువంటి దేశాల నుంచి వచ్చేటువంటి సమాచారం ఎలా ఉంటుందో అలా చైనాది ఉండదు. చైనా నుంచి సమాచారం రావాలంటే చాలా టఫ్. అక్కడ అధికారిక పత్రిక పీపుల్స్ డైలీ అని ఉంది. అదొక్కటి మాత్రమే రాసేటువంటి న్యూస్ బయటకు వస్తుంది తప్పితే మిగతా ఏ న్యూస్ బయటకు రాదు చైనాది. ఎందుకంటే చైనాలో సొంత యూట్యూబ్స్, సొంత సోషల్ ప్లాట్ఫామ్స్, సొంత మీడియా ఉంటాయి. ప్రభుత్వాన్ని కాదని ఒక్క న్యూస్ కూడా బయట రాదు. అందుకే కరోనా సమయంలో కూడా చైనాలో ఏం జరుగుతుందనేది ఎవరికీ తెలియదు, ఊహాగానాలు తప్పితే. ఇప్పుడు తాజాగా చైనాలో చోటు చేసుకున్న పరిణామం ఏంటంటే జిన్పింగ్ శకం ముగిసింది, జిన్పింగ్ను మార్చబోతున్నారు అనేటువంటి న్యూస్ బాగా స్ప్రెడ్ అవుతుంది. దానికి ఉదాహరణగా ఇటీవల జరిగినటువంటి కొన్ని మీటింగుల్లో ఆయన కనిపించకపోవడం, అలాగే ఆయన ఆరోగ్యం మీద రకరకాలుగా గాసిప్స్ బయటికి రావడం, త్వరలో జరగబోయేటువంటి బ్రిక్స్ సమావేశానికి ఆయన బదులుగా ఆ దేశానికి సంబంధించిన ప్రధాని హాజరవుతాడని చెప్పి తెలియజేయటం, వీటన్నిటిని బేస్ చేసుకుంటే జిన్పింగ్ శకం ముగిసింది, జిన్పింగ్ ఇక చైనా అధ్యక్షుడిగా ఉండే అవకాశం లేదు, మార్పు జరగబోతుంది అనేటువంటి న్యూస్ అయితే ప్రపంచవ్యాప్తంగా వినిపిస్తుంది. ఇప్పటికే చైనా దెబ్బతింది ఆర్థికంగా, కానీ బయట రావట్లేదు. ఎందుకంటే అది ఆర్థిక పరంగా ఒక బలమైనటువంటి శక్తి అని చెప్పి ప్రపంచంలో గుర్తింపు ఉంది. కాబట్టి అది ఎంత దెబ్బతిన్నా కానీ ఇప్పటికి కూడా ఆర్థిక వ్యవస్థ చాలా పగడ్బందీగా ఉంది, సైనిక పరంగా కూడా చాలా బలంగా ఉంది ఆ దేశం అనేటువంటి అభిప్రాయం ఉంది ఆ దేశం మీద. కాకపోతే ఇప్పుడు మారినటువంటి పరిస్థితుల దృష్ట్యా జిన్పింగ్ మారబోతున్నాడు, కొత్త అతను ఆ అధ్యక్షుడు కాబోతున్నాడు. రిలేషన్ మొత్తం పడిపోయింది చైనాలో, ఆర్థిక వ్యవస్థ మొత్తం పడిపోయింది, ద్రవ్యోల్బణం కూడా అదుపు తప్పింది, క్రమశిక్షణతో కూడిన ఆర్థిక వ్యవస్థ చిన్నాభిన్నమైంది అనేది కూడా వినిపిస్తుంది. మరి ఇలాంటి పరిస్థితుల్లో జిన్పింగ్ని మారుస్తున్నారా లేదంటే ఆరోగ్యపరమైన సమస్యల కారణంగా అనేటువంటి చర్చ జరుగుతోంది. దీనికి సంబంధించిన న్యూస్ ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా వినిపిస్తుంది. శకం ముగిసిందా, ఆయన బదులు ఎవరు వస్తారు అనే దాని మీద, దానికి సంబంధించినటువంటి న్యూస్ని నేను మీకు వినిపిస్తున్నా. అసలు ఎందుకు అయినా బ్రెజిల్ ఎందుకు వెళ్ళడం లేదు, నాయకత్వ మార్పునికి ఇదే సంకేతమా, తదుపరి దేశాధినేతగా వాంగ్ యాంగ్. బ్రెజిల్లో ఈ వారం చివరిలో జరగనున్నటువంటి బ్రిక్స్ శిఖరాగ్ర సదస్సుకు చైనా అధ్యక్షుడు జిన్పింగ్ హాజరు కావట్లేదు. ఇది క్లియర్. శిఖరాగ్ర సదస్సుకు హాజరు కావట్లా బ్రెజిల్లో జరిగేదానికి. ఆ దేశ ప్రధాని లీ కియాంగ్ ఈ సదస్సుకు వెళ్తారని డ్రాగన్ అధికారికంగా వెల్లడించింది. జిన్పింగ్ అధికారం చేపట్టిన 12 ఏళ్లలో బ్రిక్స్ సదస్సుకు దూరంగా ఉండడం ఇదే తొలిసారి. చైనా అధ్యక్షుడు ఇటీవల కొంతకాలం అదృశ్యమయ్యారన్న వార్తల వేళ ఈ కీలక ప్రకటన వెలువడింది. బ్రెజిల్లోని రియోడి జనీరోలో ఈ నెల 6 నుంచి 7 వరకు జరిగే బ్రిక్స్ శిఖరాగ్ర సదస్సుకు భారత ప్రధాని మోడీ కూడా హాజరు కానున్నారు. బ్రెజిల్, రష్యా, భారత్, చైనా, దక్షిణాఫ్రికాలతో ఏర్పడిన ఈ కూటమిలో ఈజిప్ట్, ఇథియోపియా, ఇరాన్, సౌదీ అరేబియా, యుఏలు ఆ తర్వాత చేరిన సంగతి తెలిసిందే. రష్యాలోని కజాన్లో గత ఏడాది జరిగిన బ్రిక్స్ సదస్సులో భారత ప్రధాని మోడీ, చైనా అధ్యక్షుడు జిన్పింగ్ భేటీ అయ్యారు. ఇరు దేశాల మధ్య సరిహద్దు వివాదం నెలకొన్న ఆ సమయంలో 2 దేశాల నేతలు సమావేశం కావడం అప్పట్లో ప్రాధాన్యత సంతరించుకుంది. అంతేకాకుండా పలు ద్వైపాక్షిక అంశాలపైన ఓ అంగీకారం రావడంతో ఇరు దేశాల మధ్య సంబంధాలు కాస్త మెరుగుపడ్డాయి. తాజాగా ఇదే సదస్సుకు జిన్పింగ్ దూరం కావడం విశేషం. సో జిన్పింగ్ శకం ముగిసిందా, ఇదే చర్చ ఇప్పుడు అంతా. ఆధునిక చైనాకు పునాదులు వేసిన మావో జడాంగ్ తర్వాత అంతటి శక్తివంతమైన నేతగా గుర్తింపు పొందిన జిన్పింగ్ శకం త్వరలో ముగియనుందా? జిన్పింగ్ స్థానంలో మరో నేతను ఎన్నుకునేందుకు చైనా కమ్యూనిస్టు పార్టీ సన్నాహాలు మొదలుపెట్టిందా? మే 21 నుంచి జూన్ 5 వరకు చైనా అధ్యక్షుడు జిన్పింగ్ కనిపించకుండా పోవడానికి కారణం ఏమిటి? అది విషయం. జూన్ 21వ తారీఖు నుంచి మే 21వ తారీఖు నుంచి జూన్ 5 వరకు ఈయన అదృశ్యమయ్యాడు.
దానికి కారణం ఏంటి? అక్కడి నుంచే జిన్పింగ్ శకం ముగిసింది అనేటువంటి టాక్ వస్తుంది. ఎప్పుడు లేని విధంగా బ్రిక్స్ సదస్సుకు గైర్హాజరు కావాలని నిర్ణయం దేనికి సంకేతం? వయోభారంతో జిన్పింగ్ను తప్పించనున్నారా? అధ్యక్షుడి మార్పునికి ఇది సంకేతం అంటూ కొన్ని నిఘా సంస్థలు అంచనా వేస్తున్నాయి. సంస్కరణాభిలాషి టెక్నోక్రాట్ అయిన వాంగ్ యాంగ్ తదుపరి అధ్యక్షుడు కావచ్చంటూ ఊహాగానాలు వస్తున్నాయి. అయితే జిన్పింగ్ ఇలా అదృశ్యం కావడం సాధారణమేనని, సమయం వస్తే అధినేతలనైనా చైనా కమ్యూనిస్ట్ పార్టీ పక్కన పెట్టడం రివాజేనని నిఘా సంస్థలు పేర్కొన్నాయి. జిన్పింగ్ బ్రెజిల్ ఎందుకు వెళ్లడం లేదని విలేకరులు బుధవారం బీజింగ్లో చైనా విదేశాంగ శాఖ అధికార ప్రతినిధి మావో నింగ్ను ప్రశ్నించగా ఆమె సమాధానాన్ని దాటవేశారు. దాటవేశారని అంటే ఖచ్చితంగా ఏదో జరుగుతుంది అనేటువంటి అనుమానాలు అయితే బాగా పెరిగాయి. సో దీంతో జిన్పింగ్ శకం ముగిసిందా అనేటువంటి ఒక బలమైనటువంటి టాక్ ఇప్పుడు రావడం అనేది చైనా యొక్క ఆర్థిక వ్యవస్థకు, చైనా అభివృద్ధికి ఒక పెద్ద సవాల్. కారణం ఏంటంటే అమెరికా, చైనా రీసెంట్ వరకు కూడా వాళ్ళు రెసిప్రోకల్ ట్యాక్స్ విషయంలో వాణిజ్య వారికి దిగారు. ఈ వాణిజ్య వారు దాదాపుగా 2-3 నెలలు నడిచింది. ఈ రెండు దేశాల మధ్య నడిచినటువంటి వాణిజ్య వారి కారణంగా ప్రపంచ దేశాలన్నీ కూడా ఆర్థికంగా ఇబ్బంది పడ్డాయి. ఆ రెండు దేశాలు ఒక ఒపీనియన్కి వచ్చి ఈ రెసిప్రోకల్ ట్యాక్స్ విషయంలో ఏకాభిప్రాయానికి రావడంతో కొంత సద్దుమణిగింది. అయినప్పటికీ కూడా దాని యొక్క ప్రభావం ఇతర దేశాల మీద చాలా క్లియర్గా ఎంతో కొంత ప్రత్యక్షంగానో పరోక్షంగానో కనిపించింది. ఇలాంటి సమయంలో జిన్పింగ్ చైనా అధ్యక్షుడిగా దిగిపోబోతున్నాడు అనేటువంటి న్యూస్ అయితే ప్రపంచ దేశాల్లో బాగా చర్చనీయాంశమైంది. పైగా ఇప్పుడు అమెరికా బ్రాండ్ తోటి ఉన్నటువంటి యాపిల్ చైనా నుంచి అసలు మైగ్రేట్ అవుతుంది, ఇండియాకు వస్తుంది అనేది కూడా వినిపిస్తుంది. అంటే చైనా తయారీ రంగం కూడా కొంత బలహీనపడుతుంది, తయారీ రంగం కుంటుపడుతుంది అనేది కూడా వినిపిస్తుంది. అంటే ఆర్థిక ఒడిదుడుకులు కనిపిస్తున్నాయి. రియల్ ఎస్టేట్ కుప్పకూలిపోయింది. ఇన్ని రకాల ప్రతికూల పరిణామాలు చోటు చేసుకున్నటువంటి ప్రస్తుత తరుణంలో మరి జిన్పింగ్ను మార్చి టెక్నోక్రాట్గా ఉన్నటువంటి ఆంగ్ను నిలబెట్టాలి అనేటువంటిది అక్కడ ఉన్నటువంటి కమ్యూనిస్ట్ పార్టీ చేస్తుంది. సో కమ్యూనిస్ట్ పార్టీ ఎప్పుడు ఎవరినైనా ఎంత బలమైన నాయకుడైనా ఇమీడియట్గా మార్చేస్తుంది దేశం కోసం. మరి ఆ కోణం నుంచి ఆలోచిస్తే జిన్పింగ్ శకం ముగిసినట్టే అనేటువంటిది విశ్వసనీయ న్యూస్గా మనం పరిగణించాలి. కానీ జిన్పింగ్ అంత బలహీనమైన నాయకుడు కాదు, చాలా బలమైన నాయకుడు. చివరి న్యూస్లో అయినా ట్విస్ట్ చేస్తాడా? అక్కడ కమ్యూనిస్ట్ పార్టీని కూడా అధిగమించి ఆయన అధ్యక్షుడిగా కొనసాగే అవకాశం ఉందనంటే లేదు అని కూడా అంటున్నారు. కారణం ఏంటంటే చాలా ప్లాన్గా కమ్యూనిస్ట్ పార్టీ అక్కడ చైనాలో ఉండే కమ్యూనిస్ట్ పార్టీ ప్లాన్ చేసింది ఆయన నాయకత్వాన్ని మార్చడానికి. మే 21వ తారీఖు నుంచి జూన్ 5వ తారీఖు వరకు ఆయన అదృశ్యం కావడానికి కారణం కూడా అదేను అని ప్రపంచవ్యాప్తంగా చర్చించుకుంటున్నారు. కాబట్టి జిన్పింగ్ శకం ముగిసిందంటే చైనా డోల్ డ్రమ్స్లో పడిపోయిందా? ఈ పరిణామం భారతదేశానికి కలిసి వచ్చే అవకాశం ఉందా? దీని మీద మీరు కామెంట్ చేయొచ్చు. థ్యాంక్ యూ.